సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తేదీ జరుగుతుంది కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ వేణి మీద కూర్చోబెట్టాం. వచ్చిన మండల నాయకులందరికీ, జేసీఎస్ కన్వీనర్లందరికీ, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లందరికీ, జగన్మోహన్ గారి అభిమానులందరికీ, అంబేద్కర్ గారి అభిమానులందరికీ మరియు నమస్కారాలు. ముఖ్యంగా భరతమాత ముద్దుబిడ్డ, రాజ్యాన్ని రచయిత, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నా భూతో నా భవిష్యత్. నేను ఆ రోజు వార్డు మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయం చూస్తున్నట్టుంది. అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతో మంది పార్టీ నాయకులు ఉన్నారు, కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ రచయితైన అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా 206 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తానంటే నిజంగా జగన్మోహన్ గారికి పాదాభివందనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రి వస్తారు పోతారు, మా వర్గానికి ఏం చేశారు, మా మతానికి ఏం చేశామని చెప్పుకున్నారు, కానీ ఎవరు పట్టించుకునే విధంగా కూడా జగన్మోహన్ గారు అంబేద్కర్ గారి ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ కులాలకి, మతాలకి, ప్రాంతాలు కాదు సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ ని పెట్టాడంటే జగన్మోహన్ గారి చిత్తశుద్ధి మీద తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ టైంలో కోట్ల రూపాయలకి ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెట్టడం ఆ స్థలం సుమారుగా కానీ ఒక ఆడిటోరియం కానీ పిల్లలు రావడానికి ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ గారు ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభకు తెలియజేస్తున్నారు. మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని సభలో తెలియజేస్తారు. మేము జగన్మోహన్ గారు ఎప్పుడు అంబేద్కర్ గారు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించేది ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఎవరు లేరని చెప్పి సభలో తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము అంతకుముందు ఓదార్పేటలు ఎప్పుడున్నా కూడా రాజశేఖర్ గారి పక్కన అంబేద్కర్ ఉంటాడు, అంబేద్కర్ ఉంటే రాజశేఖర్ గారు ఉంటే అంబేద్కర్ ఉంటాడు. మా ప్రభుత్వం, జగన్మోహన్ గారి ప్రభుత్వం, రాజశేఖర్ గారి కుటుంబం మొత్తం ఆ పేదవాళ్ళకి అంబేద్కర్ పక్షంలో ఎప్పుడు ఉంటామని చెప్పి సభగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన అందరూ సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ 20 బస్సులు కేటాయించారు. రకరకాల దక్షి మండలానికి 6 నుంచి 8 బస్సులు మండలానికి, అదేవిధంగా తాలూరుకి 4 బస్సులు, మిగిలిన మండలానికి 3 బస్సులు కేటాయించారు. ఇంకా ఎవరికి ఎన్ని బస్సులు కావాలన్నా కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు వర్గాలు కాకుండా ఎవరు అంబేద్కర్ విగ్రహం చూడాలి, ఎవరు ప్రేమతో ఉండాలన్నా మేమందరం వస్తాం, మాతో పాటు అందరూ రావచ్చు. ఇంకా వెహికల్స్ ఏమైనా కావాలన్నా, బస్సులు ఏమైనా కావాలన్నా ఏర్పాటు చేస్తాం, సభకు తెలియజేస్తాం. అదేవిధంగా ఆ రోజు మనం ఉదయాన్నే బయలుదేరేసి 9 గంటలకు బయలుదేరి టిఫిన్ చేసి ఆడికి సుమారుగా 2 గంటల నుంచి 2:30 గంటలు రీచ్చేవారు. ప్రోగ్రామ్ 3 గంటలు షార్ప్ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ గా ఇబ్బంది పడతారు. ముందు పోతే సీట్లో కూర్చోవచ్చు, మనం జాగ్రత్తగా జగన్మోహన్ గారు చెప్పే మాట వినొచ్చు. 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. లేజర్ షో అంతా లైటింగ్ ఉంటుంది కాబట్టి విజయవాడ మొత్తం లైటింగ్ తో సుందరంగా తయారైంది. లేజర్ షోస్ ఉన్నాయి కాబట్టి సాయంత్రం జగన్మోహన్ గారి చేతుల మీద ఆవిష్కరించింది. 6 గంటలకు ఓపెన్ అయిందని చెప్పి 6 గంటలకు పోవడం, 2 గంటలకే పోవాలి. 2 గంటల నుంచి 6 గంటల దాకా స్పీచెస్ జగన్మోహన్ అదే ప్రాంగణంలో ఉంటాడు. 6 గంటలకు రివీల్ చేస్తారు స్టాచ్యూ. అందువల్ల మీ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను.